మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ఆంధ్ర పార్టీలో బీసీ నినాదంతో వస్తే మళ్ళీ మీరు వాడుతున్నారు అంటే 2-3 రోజుల నుంచి మీ మీద వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కూర్చున్నారు. మీరు రాసుకుంటే నేను ఏం చేస్తా ఎత్తుకుంటే మళ్ళీ నడుతున్న కలుస్తాడా అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు. ఆయన సర్వేనే అది జానారెడ్డి గారు సార్. రీసెంట్ గా సస్పెన్షన్ చంద్రబాబు కలిసారు, ఇప్పుడు టాక్ నడుస్తుంది. నిజంగానే అనుకోరా, తప్పేమున్నది అట్లా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత మల్లన్న ఉన్నాడు. మల్లన్న పైన కూడా రానున్న రోజుల్లో కావాలని బీసీ నినాదం వేసుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న స్వార్థమో ఇంకోటో ఉంటే నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్స్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం. కాంగ్రెస్ పార్టీ పైన కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినట్టు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒకటేం చెప్తా ఉన్నా, నేను ఒకరోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడేయకపోతే మళ్ళీ నేనే తీసుకొని చేసిన. ఒకవేళ నేనేమైనా తప్పు చేసినా మీరెట్లయితే ప్రశ్నిస్తారో, ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు జరిగిపోయిందా సర్వే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తాం అనేటువంటి మాట చెప్తే చేయమని ఎంకరేజ్ చేస్తాం. మల్లన్న ఏ పార్టీలో జాయిన్ అయినా ఆ పార్టీని తిట్టడం, బయటికి రావడం, ఆయన నైజం అని కొద్దిగా ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. మీరు అనుకుంటే నేనేం చేయాలి మరి? అంటే తీన్మార్ మల్లన్న నాయన చిన్న వార్డు మెంబర్ కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్